సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఒక సింపుల్ విషయం అని సిల్లీ విషయం ఏంటని చెప్పంటే అది జేఎన్టీయూ కానీ ఓయూ కానీ ఉస్మానియా ఇక్కడ దాదాపు ఒక చాలామంది ప్రొఫెసర్లు ఫేక్ లంజకొక్కలే అండి. ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు దాదాపు ఒక సగం మంది 50% 60% ఫేక్ లంజకొక్కలు. అంతా అంత దొంగ సర్టిఫికెట్లు పెట్టి అంత వాణికాలు పట్టుకొని మిలికాలు పట్టుకొని ఉద్యోగం కొట్టి లంజకొక్కలు, గలీజ్ లంజకొక్కలు. అంత బేసిక్ కామన్ సెన్స్ ఉండదు లంజకొక్కలకు. అట్లా ఏం చెప్పంటే ఆ డిగ్రీ కూడా గలీజ్ డిగ్రీలు అసలు ఏం చెప్పంటే అంత అంటే ఫేక్ డిగ్రీలను పెట్టుకొని అంత చేస్తుంటారు. అంత వరస్ట్ ఫెయిల్ లంజకొక్కలు. సో ఇంకా నాన్ టీచింగ్లో అయితే దాదాపు 90% ఇంకా విధాల లంజకొక్కలే. అదేవిధంగా జేఎన్టీయూ కానీ ఓయూ కానీ ఒక టీచింగ్లను ఒక 50% మంచిగా ఉంటారు, 50% ఫేక్ లంజకొక్కలు. నాన్ టీచింగ్ మాత్రం 90% ఫేక్ లంజకొక్కలు. అంత ఏం చెప్పంటే అంత ఆ లంజకొక్కలు లంజముండలు కానీ ఏం చెప్పంటే అంత వరస్ట్ లంజకొక్కలు లంజముండలు. కొంత లంజకొక్కలకు లంజముండలకి అయితే కనీసం వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవాలి లంజకొక్కలు. అదే పేరుకు జేఎన్టీయూ కానీ లంజకొక్కలకు వాని పేరు వాళ్ళు రాసుకోరాదు. ఆ లంజకొక్కలు పెద్ద బిల్డప్ దెంగుతా ఉంటారు లంజకొక్కలు. వాళ్ళు ఏం చెప్పంటే అంత నాన్ టీచింగ్ స్టాఫ్లో కూర్చొని ల్యాబ్లో కూర్చొని అంత మందు దాక్కుంటా సిగరెట్ దిక్కుంటా బిల్లు దాక్కుంటా ఇంకా చాలా ఉంటాయి లంజకొక్కలు. ఆ లంజమూళ్ళు ఏం చెప్పంటే పేరుకి అది కానీ అది యూనివర్సిటీ కాదు అది. ఆ లంజకొక్కలు ఏం చెప్పంటే దాన్ని విద్యార్థులు ఎంతో ఆశపడి యూనివర్సిటీకి వస్తా ఉంటుంది. ఆ లంజకొక్కలు ఏం చెప్పంటే దాన్ని వలస చేసి పెడతారు లంజకొక్కలు. ముందు నేను చెప్పి ఏం చెప్పంటే గవర్నీయులు రేవంత్ అన్నకు తర్వాత మోడీ సార్ అని చెప్పంటే సార్ ఈ వీళ్ళకు 80% మాత్రం జీతాలు ఇవ్వద్దు. ఎవరికి కూడా లంజకొక్కలకు ఏం చెప్పంటే 10,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు లంజకొక్కలకు. టీచింగ్ స్టాఫ్ నుంచి ఎవరికి కూడా 10,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు. సేమ్ టైం ఇంకోటి ఏం చెప్పంటే అందులో కన్నా వీసీ ఉంటారు కదా, వీసీలు ఆ పోస్టులు అన్నీ కూడా ఏం చెప్పారు ఓన్లీ పోలీసు వాళ్ళకే వేయాలి. పోలీసు లేకుంటే ఆర్మీ అంతే, వాళ్ళే కరెక్టు. అర్థమైందా? పోలీసు ఆర్మీ అర్థమైంది, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉండాలి. అంటే ఆ పోస్టులు వాళ్ళకే వేయాలి. వీసీ అనుకోండి, రిజిస్టార్ అనుకోండి, లేదా ప్రిన్సిపాల్ అనుకోండి, ఆ పోస్టులు కంపల్సరీ ఏం చెప్పంటే దగ్గరలో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ అర్థమైందా, డిఎస్పీ గారు, రిటైర్డ్ డిఎస్పీలు, ఆర్మీ రిటైర్డు లెఫ్టినెంట్ కర్నల్స్ ఉంటారు కదా వీళ్ళకి మాత్రం ఆ పోస్ట్ ఇవ్వాలి. ఈవెన్ ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఈ లంజకొక్కలకు ఇవ్వద్దు. దానికి ఇంకోటి చెప్పంటే ఈ లంజకొక్కలు ఏం పాఠం చెప్పిండు అనేది ప్రతిరోజు పోలీసు వాళ్ళకు కంపల్సరీ రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత అటెండెన్స్ కూడా కంపల్సరీ అని చెప్పి బయోమెట్రిక్ పెట్టాలి. పెట్టేసి అని చెప్పంటే ఫస్ట్ పోయేటప్పుడు కంపల్సరీ ఆ రిపోర్టు కంపల్సరీగా పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయాలి. ఎందుకని చెప్పంటే నేను చూసినా కదా అంత లంజకొక్కలు. ఉస్మానియా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు జేఎన్టీయూలో ఉంటాడు వాడు విజయ్ కుమార్ రెడ్డి. వాడు అని చెప్పిన వాడు ఇక్కడ అనంతపూర్ ఎక్కడ చెప్పండి అంత డిగ్రీ కూడా ఫేక్ అంత యూజ్లెస్ డిగ్రీ. ఏం చెప్పండి అది బీటెక్ కాదు డిప్లొమా కూడా కాదు. అంత అడ్డమైన కోర్సు పట్టుకొని వచ్చేసి అనంతపూర్లో పోస్ట్ కొట్టి ఎప్పుడైతే వెంకటరామరెడ్డి గారు వీసీ అయిండో వానికి వెంట పట్టుకొని వాడు తర్వాత చాలామంది విధవాళ్ళు రాజగోపాలు అందరూ అని చెప్పంటే తీరగా పట్టుకొని మన జేఎన్టీయూకి ఒకటి కూర్చొని తింటాను. దాంతో మనకేం చెప్పి మన తెలంగాణకు ఉద్యోగాలు వస్తాడు. అర్థమైందా? సో కాబట్టి ఏం చెప్పి నేను గవర్నీలో రేవంత్ నేను చెప్పంటే అన్న చాలామంది ఉన్నారు అన్న మన జేఎన్టీయూలో కానీ ఊరిలో చాలామంది వేస్ట్ ప్రొఫెసర్లు ఉన్నారు, తర్వాత బయట వాళ్ళు ఉన్నారు. అందరిని తీసేయాలన్న తీసేసి మన తెలంగాణ వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఏం చెప్పి అంత అన్క్వాలిఫైడ్ చాలామంది ఉన్నారన్న. అన్క్వాలిఫైడ్ వాళ్ళు అందరూ తీసేసి అని చెప్పి నిజంగా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఉంటారు. అందులో చాలామందికి అసలు ఉద్యోగాలు రావట్లేదు ఈ లంజకొక్కల వాళ్ళని. తర్వాత ఏం చెప్పంటే ఈ లంజకొక్కలు తీరా అది కాక ఇంకో చెప్పి లంజకొక్కలు వాళ్ళు అసలు యాక్చువల్గా చెప్పంటే ఒకప్పుడు ఎన్టీఆర్ అన్నప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒక 55 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంది. అట్లాంటిది దాన్ని 60 చేసుకున్నా. 58 చేసిండు 60 చేసిండు. ఇప్పుడు లంజకొక్కలు 70 కావాలంటారు లంజకొక్కలు కుక్కలకు 65 అంటారు, 70 అంటారు, 80 అంటారు లంజకొక్కలు. కాబట్టి ఏం చెప్పంటే ఎవరికైనా కానీ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఓన్లీ ఉన్న పాతది పెట్టాలి. 55 ఏళ్ళు 50 అది పెట్టేసి ప్రతి నిరుద్యోగి కంపల్సరీ ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం వచ్చేంత వరకు ఆ నిరుద్యోగికి జాబ్ ఇవ్వాలి. స్టైఫండ్ ఇవ్వాలి. స్టైఫండ్ ఎంత ఒక 6,000 ఇవ్వాలి. ఇచ్చేసి తర్వాత అతనికి మళ్ళీ జాబ్ వచ్చాక మళ్ళీ తీసుకోవాలి చేయాలి. తర్వాత చెప్తున్నా కదా మనకు జేఎన్టీయూలో వాడు చాలామంది ఉన్నారు. రెక్టర్ అంటారు వాడి పేరు విజయ్ కుమార్ రెడ్డి. వాడు చెప్పిన క్వాలిఫైడ్ కాదు. అదేందా క్వాలిఫికేషన్ ఉంటే నాకు కరెక్ట్ తెలియదు కానీ నాకైతే దాన్ని నాట్ సూటబుల్ టు వర్క్ ఇన్ ద జేఎన్టీయూ కూకట్పల్లి.
అర్థమైందా? సో దానివల్ల ఏం చెప్పండి, నిజంగా ఇది నిజమైన మన తెలంగాణ బిడ్డకు అన్యాయం అయిపోతుంది. సపోజ్ మనకు చూస్తే అక్కడ ఒక విజయకుమారి గారు అని చెప్పేసి ఒక మేడం ఉంటుంది, మెకానికల్ డిపార్ట్మెంట్, బెస్ట్ సూపర్ ఫ్యాకల్టీ మేడం. మంచి చాలా హైలీ ఇంటలెక్చువల్, ఎన్నో మంచి బుక్స్ రాసింది, చాలా గ్రేట్ పర్సన్ అట్ మేడం. దట్ ఇంకోటి ఏం చెప్పి ఆ మేడం మన గిరిజన బిడ్డ, మన వరంగల్ బిడ్డ, మన మహబూబాద్ బిడ్డ. కాబట్టి ఏం చెప్పంటే నిజంగా కనుక మనకు చేస్తే అటువంటి మేడంకి కంపల్సరీగా మంచి పోస్ట్ ఇవ్వాలి. డైరెక్ట్గా ఏంటి మన వీసీ పోస్ట్ కానీ, రిజిస్టార్ పోస్ట్ కానీ అటువంటి పోస్ట్ చేయాలి. అట్లాంటిది ఏదో చిన్న చిన్న డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ పోస్ట్ చేసి మళ్ళీ అది కూడా రెగ్యులర్ చేసిన మేడంకి. సో కాబట్టి ఏం చెప్పండి, నేను రేవంత్ చెప్పేది చెప్పంటే, అన్న మన నిజంగా తెలంగాణలో ఉన్న నిజమైన హైలీ క్వాలిఫైడ్ మేడమ్స్ చాలామంది ఉన్నారు. అన్నకుమారి మేడం అటువంటి మెకానికల్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు. వాళ్ళు గుర్తించేసి అన్క్వాలిఫైడ్ వాళ్ళు తీసేయాలి. తీసేయడం కాదు, వాళ్ళని చెప్పి వాళ్ళ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. లెక్కలను వాళ్ళ లెక్కలు అని చెప్పి వాళ్ళకు చెప్పకూడదు, వాళ్ళకు ఏం చెప్పి వాళ్ళకు చెప్పాలని లెక్కలు ఒక్కొక్కరిని కాల్ చేయరా కొట్టి పోలీసులు ఇచ్చాలి సార్. పోలీసు వాళ్ళు మిగిలిన పని చేసుకుంటారు. తర్వాత ఏంటంటే తర్వాత వీసీ ఆ పోస్టులు, వీసీలో రిజిస్టర్ ఆ పోస్టులన్నీ కూడా, తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్ కూడా కంపల్సరీ ఓన్లీ అయితే పోలీసు వాళ్ళు లేదంటే ఆర్మీ వీళ్ళకి ఇచ్చేయాలి. అదే అందులో రిటైర్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఈవెన్ చెప్పాలి పోలీస్ ఈవెన్ కానిస్టేబుల్ ఉన్నా సరే వాళ్ళకు ఇవ్వచ్చు. నిజంగా చెప్పండి, వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు. పోలీస్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, తర్వాత డిఎస్పీ అని చెప్పి వాళ్ళు కంపల్సరీ వీసీ పొజిషన్ ఇవ్వాలి. ప్రిన్సిపాల్ అనుకోండి, ప్రిన్సిపాల్ అని చెప్పంటే ఎస్ఐ గారికి, తర్వాత సిఐ గారికి వాళ్ళకు ప్రిన్సిపాల్ గట్టి ఇవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఆ పోస్టులకు కూడా కంపల్సరీ మంచి ఆర్మీ వాళ్ళని తీసుకోవాలి. అట్లయితే లంచకులు మాట లేకుండా లంచకుల వల్ల ఏం చెప్పి నిజమైన విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దొంగ లంచకులు. నిజంగా ఏం చెప్పంటే చాలామంది లంచకులు ఏం చెప్పంటే వాళ్ళ కరెక్షన్ కూడా సరిగ్గా చేయాలి లంచకుడు. దానివల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయి. లంచకుల సంగతి బుద్ధి చెప్పాలి. లంచకులు ఏ లంచకులు వదిలిపెట్టా. సో ఇప్పుడు మనం ఏం చెప్పంటే వాడు విజయకుమార్ రెడ్డి గారిని పంపించేయాలి, అనంతపురం పంపించేసి ఆ ప్లేస్లో మనకు అనంతకుమార్ మేడము డైరెక్ట్గా రిజిస్టర్ కానీ మంచి పొజిషన్ తీసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఇంకా అందరినీ గుర్తించేసి అదేవిధంగా ఎవరైతే యూనివర్సిటీ చదువుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా కనీసం ఒక 5,000 స్టైఫండ్ ఇవ్వాలి. వాళ్ళకి జాబ్ వచ్చిన వరకు వాళ్ళు ఎప్పుడు చదువుకొని వాళ్ళు చదువుకునే ఉద్యోగాలు ఏం చెప్పారో వాళ్ళు కంపల్సరీగా స్టైఫండ్ ఇవ్వాలి. తర్వాత పోతే వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి ఉంటే మళ్ళీ తీసుకోవాలి. అదన్నా. సో ఇంకా చాలా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్.